సత్యనారాయణ స్వామి పూజ చేసుకుందామనేసి మేము ఇంటి నుండి బయలుదేరాము. ఇది మా అత్తయ్య గారు మొక్కిన మొక్కు. తను బాసర్లో చేయిద్దాము అనేసి అయితే మొక్కుకున్నారంట. ఇది చాలా రోజులుగా ఇలానే పెండింగ్ అయిపోతుంది. ఇంకా మాకు వీలు లేకపోవడము అలా అయ్యేసరికంటే ఒక 2-3 మంత్స్ అయితే ఇంకా డిలే అయిపోయింది. ఇంకా మేము స్పెషల్లీ ఉండి ఇంకా ఈ పూజ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుదాము అనేసి అయితే ఈ పూజకి అయితే చేసేసుకున్నాము. ఇంతకన్నా ముందు మా అత్తయ్య గారు కాశీకి వెళ్ళొచ్చారు. సో ఎలాగైనా యాత్రకి వెళ్ళొచ్చాక సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు కదా. సో కంటిన్యూస్గా ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డే అయితే బాసర్లో చేసుకుందామని అయితే వచ్చాము. బాసర్లో కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఇంకా మేము వచ్చేసరికి అయితే 12:30 అయ్యింది. 12:30కి టికెట్స్ క్లోజ్ అన్నారు. సో మేము ఇంకా బిఫోరే తెలిసిన వాళ్ళతోనైతే టికెట్స్ తీయించేసాము. ఇంకా 12:30 అంటే అయ్యగారు వచ్చేసరికి కాస్త టైం పడుతుంది అన్నారు. అంతలోపు అయితే మేమంతా రెడీ పెట్టేసుకుంటున్నాము. మేము చేసుకున్న రోజు వచ్చేసి 4 జంటలు వచ్చారు. 4 జంటలకైతే అయ్యగారు పూజ చెప్పారు. మేము స్టార్టింగ్ ఇంటి నుండి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పూజ చేసుకొని అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే మాకు టోటల్గా అయితే 4 to 5 hours టైం పట్టింది. మాకు బాసర్కి దగ్గరే కాబట్టి మాకు అంత జర్నీ ఏమి అనిపించలేదు. ఇంకా అయ్యగారు వచ్చేసరికి అయితే మేమైతే పూజకి కావాల్సిన అన్ని అలంకారాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నేను ఫోటోకి వస్త్రాలు వేయడము దగ్గర నుంచి పీట అంటే మనం కలశం పెట్టుకునే వరకు అయితే టోటల్గా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. మా పిన్ని నేను ఇద్దరం కలిసి అయితే పూజకి అంతా రెడీ పెట్టేసుకున్నాము. ఇంకా ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ అన్నిటికీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి ఇంకా పూజలో ఏం తక్కువగా ఉండొద్దు కదా, అందుకనేసి 1-2 సార్లు అయితే చెక్ చేసుకునేసి పీటలో అన్ని కరెక్ట్ ఉన్నాయని చూసుకున్నాం అనమాట. ఈ రకంగానైతే మొత్తం టోటల్గా అయితే పీటకు కావాల్సినవి అయితే అన్నీ రెడీ పెట్టేసుకున్నాము. పూజకైతే టోటల్గా అన్నీ సంసిద్ధమయ్యాయి. పూజా కార్యక్రమం పార్ట్ 2లో ఉంటుంది, చూసేయండి.